ఒక జిల్లాలో సూర్యప్రతాప్ అనే నిజాయితీగల కలెక్టర్ ఉండేవాడు. అతను బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఒక మాట ఎప్పుడూ చెప్పేవాడు. ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చే ప్రతి మనిషి సహాయం కోసం వస్తాడు. అతన్ని ఇబ్బంది పెట్టడం మన పని కాదు. అతని సమస్యను పరిష్కరించడం మన బాధ్యత. కాని ఆ జిల్లాలోని ఒక మండల కార్యాలయం గురించి కలెక్టర్కు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. సార్, చిన్న పని కోసం కూడా రోజులు తిరుగుతున్నాం. సార్, అధికారులు సరిగ్గా మాట్లాడటం లేదు. డబ్బులు ఇస్తేనే పని త్వరగా అవుతుందని అంటున్నారు. కలెక్టర్కు అనుమానం వచ్చింది. ఒకరోజు ఉదయం అతను తన అధికారిక కారు, గన్మ్యాన్, సిబ్బంది ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. సాధారణ ప్యాంట్, షర్ట్ వేసుకుని, చేతిలో ఒక పాత ఫైల్ పట్టుకుని ఒక సాధారణ పౌరుడిలా ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరూ అతన్ని కలెక్టర్ అని గుర్తుపట్టలేదు. ఆఫీస్ గేటు దగ్గర వాచ్మెన్ అడిగాడు, "ఏం పని?" కలెక్టర్ సాధారణంగా మాట్లాడుతూ, "సార్, నాకు ఒక సర్టిఫికేట్ కావాలి. లోపలికి వెళ్ళి కుడివైపు ఉన్న కౌంటర్ దగ్గర అడుగు." అతను లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ప్రజలు తమ పనుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక వృద్ధుడు ఉదయం నుంచే కూర్చున్నాడు. ఒక రైతు చేతిలో పత్రాలు పట్టుకుని నిలబడ్డాడు. ఒక తల్లి తన చిన్న బిడ్డను ఎత్తుకుని ఎదురుచూస్తోంది. కలెక్టర్ అందరినీ గమనించాడు. కొద్దిసేపటి తర్వాత ఒక ఉద్యోగి వచ్చాడు. అతను కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ప్రజలు ఒక్కొక్కరుగా దగ్గరకు వెళ్లారు. "సార్, నా పని రేపు రండి." "సార్, నేను దూరం నుంచి వచ్చాను." "అయితే ఏంటి?" కలెక్టర్ ఆ మాటలు విని బాధపడ్డాడు. అతను కూడా తన ఫైల్ తీసుకుని ఉద్యోగి దగ్గరకు వెళ్ళాడు. "సార్, ఈ సర్టిఫికెట్ కావాలి." ఉద్యోగి ఫైల్ కూడా పూర్తిగా చూడకుండా, "డాక్యుమెంట్లు సరిగ్గా లేవు." "ఏ డాక్యుమెంట్ కావాలి సార్?" "బయట అడిగి తెలుసుకోండి." "సార్, దయచేసి ఒక్కసారి చెప్పండి." ఉద్యోగి చిరాకుగా, "మాకు చాలా పనుంది. పక్కకు వెళ్ళండి." కలెక్టర్ ఏమీ అనలేదు. అతను పక్కకు వెళ్లి కూర్చున్నాడు. కానీ తన ఫోన్లో ప్రతి విషయం నోట్ చేసుకున్నాడు. రైతు బాధ కొంతసేపటి తర్వాత ఒక రైతు ఉద్యోగి దగ్గరకు వెళ్ళాడు. "సార్, నా పంట నష్టపోయింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాను." ఉద్యోగి ఫైల్ చూసి, "ఇంకా రాలేదు." "సార్, ఎప్పుడు వస్తుంది?" "తెలియదు." "సార్, పంట మొత్తం పోయింది. అప్పులు ఉన్నాయి. అందరికీ సమస్యలే ఉంటాయి. బయట కూర్చోండి." రైతు బాధగా బయటకు వచ్చాడు. కలెక్టర్ అతని దగ్గరకు వెళ్ళి, "అన్నా, ఎన్ని రోజులుగా తిరుగుతున్నారు?" "2 నెలలుగా బాబూ." "ఎవరైనా డబ్బులు అడిగారా?" రైతు చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు, "నేరుగా అడగలేదు బాబూ. కానీ పని త్వరగా కావాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పారు." కలెక్టర్ గుండెల్లో కోపం వచ్చింది. కానీ తన అసలు గుర్తింపును ఇంకా బయటపెట్టలేదు. వృద్ధురాలి కన్నీళ్లు అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె చేతిలో పాత ఫైల్. కలెక్టర్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. "అమ్మా, ఏం పని?" "నా పెన్షన్ రావడం లేదు బాబూ. చాలా రోజులుగా తిరుగుతున్నాను." "ఎవరైనా మీకు సహాయం చేశారా?" "లేదు బాబూ." "ఎవరైనా డబ్బులు అడిగారా?" ఆమె కాసేపు మౌనంగా ఉండి, "ఒకసారి కొంత డబ్బు ఇస్తే పని త్వరగా అవుతుందని చెప్పారు." కలెక్టర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వృద్ధురాలు తన అవసరమైన హక్కు కోసం కూడా ఇలా తిరుగుతోంది. అతను ఆమెకు ధైర్యం చెప్పాడు. "అమ్మా, మీరు బాధపడకండి. మీ పని తప్పకుండా అవుతుంది." ఆమె అతని వైపు చూసి, "నువ్వు కూడా ఇక్కడ ఉద్యోగివేనా బాబూ?" కలెక్టర్ చిరునవ్వుతో, "అవునమ్మా, మీకు సహాయం చేయాల్సిన వ్యక్తినే అనుకోండి." అసలు ట్విస్ట్ సాయంత్రం వరకు కలెక్టర్ అక్కడే ఉన్నాడు. ఆ రోజు అతను ఎన్నో విషయాలు గమనించాడు. ప్రజలతో నిర్లక్ష్యంగా మాట్లాడటం, పెండింగ్ ఫైళ్లు, సరైన సమాచారం ఇవ్వకపోవడం, సమయానికి ఆఫీస్కు రాని ఉద్యోగులు, ఇంకా కొన్ని తీవ్రమైన ఫిర్యాదులు. మరుసటి రోజు ఉదయం ఆ కార్యాలయం మొత్తం ఒక్కసారిగా శుభ్రం చేశారు. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ గారు తనిఖీకి వస్తున్నారు అనే సమాచారం వచ్చింది. ఉద్యోగులంతా భయపడిపోయారు. ఫైళ్లు సర్దారు, టేబుళ్లు శుభ్రం చేశారు, ప్రజలతో ఒక్కసారిగా మర్యాదగా మాట్లాడటం మొదలుపెట్టారు. అందరూ కలెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలో గేటు దగ్గర ఒక సాధారణ వ్యక్తి కనిపించాడు. అదే పాత షర్ట్, అదే ఫైల్, అదే వ్యక్తి. నిన్న వచ్చిన వ్యక్తే. ఒక ఉద్యోగి నవ్వుతూ, "నిన్న కూడా వచ్చారు కదా, మీ పని అయిందా?" ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. నేరుగా హాల్ మధ్యలోకి వచ్చాడు. అతని వెనుక జిల్లా అధికారుల బృందం వచ్చింది. అందరూ ఒక్కసారిగా లేచారు. ఒక అధికారి ముందుకు వచ్చి, "గుడ్ మార్నింగ్ సార్." అందరూ షాక్ అయ్యారు. నిన్నటి సాధారణ వ్యక్తి వైపు అందరూ చూశారు. అతను నెమ్మదిగా తన జేబులో నుంచి ఐడీ కార్డు తీసి చూపించాడు. "నేనే మీ కలెక్టర్ సూర్యప్రతాప్." ఆఫీస్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. నిన్న అతన్ని పట్టించుకోని ఉద్యోగుల ముఖాల్లో భయం కనిపించింది. కలెక్టర్ మాటకు కలెక్టర్ కోపంగా అరవలేదు. చాలా ప్రశాంతంగా అన్నాడు,
నిన్న నేను ఇక్కడికి కలెక్టర్గా రాలేదు. ఒక సాధారణ పౌరుడిగా వచ్చాను. మీరు నాకు ఇచ్చిన గౌరవం నాకు అవసరం లేదు. కానీ నిన్న ఇక్కడికి వచ్చిన వృద్ధుడికి, రైతుకి, ఆ తల్లికి మీరు ఇచ్చిన ప్రవర్తన మాత్రం నాకు బాధ కలిగించింది. అందరూ తలలు వంచారు. కలెక్టర్ ఒక ఫైల్ తీసుకున్నాడు. ఈ వృద్ధుడి పెన్షన్ ఫైల్ 3 నెలలుగా ఎందుకు పెండింగ్? ఎవరూ సమాధానం చెప్పలేదు. ఈ రైతు పరిహారం ఎందుకు ఆలస్యం? మళ్ళీ మౌనం. ప్రజలకు సరైన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు? ఎవరూ మాట్లాడలేదు. కలెక్టర్ నెమ్మదిగా అన్నాడు, నేను మీ తప్పులను పట్టుకోవడానికి మారువేషంలో రాలేదు. మీరు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చాను. ఆ మాటలు అందరినీ కదిలించాయి. కలెక్టర్ ఆ రోజు కొన్ని కఠినమైన చర్యలు తీసుకున్నాడు. అదే సమయంలో ఒక కొత్త విధానాన్ని కూడా ప్రారంభించాడు. ప్రతి కార్యాలయంలో ప్రజలకు కావాల్సిన పత్రాల వివరాలు స్పష్టంగా ఉంచాలి. ప్రతి ఫైల్కు రసీదు ఇవ్వాలి. పెండింగ్కు కారణం నమోదు చెయ్యాలి. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలి. ఎవరైనా అక్రమంగా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలి. అతను ఉద్యోగులతో చివరగా ఒక మాట అన్నాడు. మీరు కూర్చున్న కుర్చీ మీకు అధికారం ఇవ్వదు, బాధ్యత ఇస్తుంది. మీ ముందు నిలబడే మనిషి పేదవాడైనా, రైతైనా, వృద్ధుడైనా అతనికి గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఈ కార్యాలయం ప్రజల డబ్బుతో నడుస్తుంది. అందరూ చప్పట్లు కొట్టారు. బయట కూర్చున్న ఆ వృద్ధురాలు కలెక్టర్ దగ్గరకు వచ్చింది. బాబూ, నిన్న నువ్వు ఎవరో తెలియలేదు. కలెక్టర్ చిరునవ్వుతో, అమ్మా, నేను కలెక్టర్ అని మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీ పని చెయ్యడం నా బాధ్యత అని మాత్రం నాకు తెలుసు. వృద్ధురాలి కళ్లలో ఆనంద భాష్పాలు. ఆమె చేతులు జోడించి, నీలాంటి అధికారులు ఉంటే మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది బాబూ. కలెక్టర్ ఆమె చేతులు పట్టుకుని, అమ్మా, ప్రభుత్వం అంటే నేనొక్కడిని కాదు. మీకోసం పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రభుత్వం. అందుకే ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచెయ్యాలి. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కాని అతని మారువేష తనిఖీ ఆ కార్యాలయాన్ని మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి ఆలోచనను మార్చింది. అధికారం చూపించడానికి పదవి అవసరం లేదు. బాధ్యతగా పనిచేయడానికి మనసు ఉంటే చాలు. ప్రజల సేవే నిజమైన ప్రభుత్వ సేవ.